హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మహాశివరాత్రి సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చివరి వరకు చూడండి. నవబ్రహ్మ ఆలయాలు అలంపూర్లో ఉన్నాయి. ఈ విశిష్టత కోసం తెలుసుకుందాం ఈ వీడియోలో. బాలబ్రహ్మేశ్వరాయస్తు భక్తకల్ప ద్రుమాయ చ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. ఇక్కడ అస్తు అనగా ఉన్నారు అని అర్థం. ఎవరు అంటే బాల బ్రహ్మేశ్వర స్వామి. ఎక్కడ ఉన్నారు అంటే భక్తుల పాలిట ఉన్నారు అని అర్థం. అలాంటి ఈ లింగాన్ని దర్శిస్తే కోటి లింగాలను దర్శించిన ఫలితం లభిస్తుందని ఈ శ్లోకం యొక్క సారాంశం. మన దేశంలో సుప్రసిద్ధంగా వెలుగొందుతున్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో అలంపురం క్షేత్రం ముఖ్యమైనది. ఈ క్షేత్రానికి అధిష్టాన దేవుడైన బాల బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ తపస్సు కారణంగా ఇక్కడ స్వయంగా వెలిశాడు. మన ప్రాచీన క్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శివుడు స్వయంగా తన ఆత్మ జ్యోతి రూపంలో వెలసి ఉండటం చేత ఈ క్షేత్రాలన్నీ ఎంతో ప్రాశస్త్యాన్ని పొందాయి. వీటితో సమానంగా ఈ అలంపురం క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పరమశివుడు విశ్వసృష్టి కొరకు మొదటిగా ప్రకృతి పురుషులను సృష్టించాడు. ఈ పురుషుడే శ్రీ మహావిష్ణువు స్వరూపం. ఆ విష్ణుమూర్తి నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు ఈశ్వరుడి శాపంతో బ్రహ్మత్వాన్ని కోల్పోతాడు. తిరిగి శక్తి సంపాదించడానికి అనువైన ప్రదేశమైన అలంపురం క్షేత్రమునకు వచ్చి శివుడి గురించి తపస్సు చేయగా బ్రహ్మ తపస్సును మెచ్చి శివుడు కైలాసగిరి నుండి రావడానికి పూనుకునే సమయంలో అక్కడ ఉన్న ప్రమదగణ దేవతలు అడ్డుపడి స్వామివారిని వెళ్ళవద్దవని, ఈ కైలాసగిరి వదిలిపోతే మాకు దిక్కెవరని వేడుకుంటారు. అందుకు భక్త సులభుడైన పరమేశ్వరుడు ఎవరి మాట వినడు. చివరకు శివుని అర్ధభాగమైన పార్వతీదేవి చెప్పినా, శివునికి వాహనంగా ఉన్న నందీశ్వరుడు చెప్పినా వినకుండా బ్రహ్మ తపస్సు చేస్తున్న చోటుకు సాక్షాత్కారం ఇచ్చేందుకు వెళతాడు. పరమభక్తుడైన నందీశ్వరుడు ఇక చేసేది లేక పరమశివుడు ఉద్భవించే చోట తన పాదాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో పరమేశ్వరుడు నందీశ్వరుడి పాదాలను వదిలిపెట్టి పక్క నుండి ఉద్భవించడం జరుగుతుంది. ఈ కారణం చేత ఈ లింగం యొక్క ఆకృతి గోపాద ముద్రికంగా భక్తులకు దర్శనమిస్తుంది. అలా ఉద్భవించిన పరమశివుడు బ్రహ్మకు తిరిగి బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఇక్కడి లింగం గోపాద ముద్రికలో కనిపిస్తుంది. బ్రహ్మ పేరు మీద ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తున్నాయి. మరియు బ్రహ్మకు పరమశివుడు 9 రూపాలలో దర్శన భాగ్యం ఇచ్చాడని, 9 ఆలయాలు బ్రహ్మ పేరు మీద వెలిశాయని పౌరాణిక గాథగా చెబుతున్నారు. ఇందులో 1 బాలబ్రహ్మ, 2 కుమారబ్రహ్మ, 3 అర్కబ్రహ్మ, 4 వీరబ్రహ్మ, 5 విశ్వబ్రహ్మ, 6 తారక బ్రహ్మ, 7 గరుడ బ్రహ్మ, 8 పద్మబ్రహ్మ, 9 స్వర్గబ్రహ్మగా పిలువబడే ఈ 9 ఆలయాలు ఒక్కొక్క ఆకారంలో లింగాలు కనబడతాయి. ఈ లింగాలను దర్శించుకుంటే సర్వ రోగాలు పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలానే 5వ శక్తిపీఠంగా ప్రఖ్యాతిగాంచిన జోగులాంబ అమ్మవారు ఇక్కడే ఉండడం మరింత విశేషం. శక్తిపీఠాల కోసం మరొక వీడియో చేస్తాను, తప్పనిసరిగా వీక్షించండి. Thank you for watching my video. Please share, like and subscribe for more videos.